ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారం నుంచి గతించిన ప్రభు దినం నుండి, గతించిన విశ్రాంతి దినం నుండి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు, ఈ యొక్క ప్రభు దినం వరకు మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మేము పిల్లలుగా, మీ వారసులముగా, మీ స్వాస్థ్యముగా నీ యొక్క సార్వత్రిక సంఘంలో మమ్మల్ని జతపరిచినందుకు, నీ యొక్క కొలమానంతో మమ్మల్ని, కొలబద్దతో మమ్మల్ని కొలిచి నీ యొక్క బిడ్డలైన మమ్మల్ని, మీ పిల్లలైన మమ్మల్ని ఒలీవ మొక్కల వలె నీ ఇంటిలో ఎదగడానికి మాకు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణ బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి మాకు ఇచ్చిన యొక్క మంచి సమయము, ఈ తరుణంను బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిలబడుతున్న నేను ప్రభా ఎందుకు పనికిరాంటి వాడిని, నిష్ప్రయోజన్ని అయినప్పటికీ కేవలం నీ శిలువ రక్తం చేత కడిగి శుద్ధిగా చేసి ఒక పాత్రగా నీ సన్నిధిలో, నీ సంఘంలో నీ యొక్క నోటి బోరగా వాడుకోమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామంను మాత్రమే హెచ్చిస్తూ, నీ నామంను మాత్రమే గణపరుస్తూ, నీ నామంను మాత్రమే కొనియాడుతూ నీ యొక్క ప్రశస్తమైన సమయం మాకు అనుగ్రహించమని, మీ సన్నిధి మాలో ఉంచమని. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామందు కూర్చుంటారు అక్కడ నీ యొక్క సన్నిధి ఉన్నదని మేము భయంతో, భక్తితో, వణుకుతో కూర్చోడానికి సహాయం చేయండి. సార్వత్రిక సంఘము, అనేక సంఘాలు ప్రభా పలు రాష్ట్రాల్లో, దేశంలో ప్రభా ఈ రోజంతా దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో ప్రభా ప్రతి కూడికను నీ యొక్క ఆత్మతో నింపి ప్రభా అది నూరంతలుగా ఫలించే వాక్యము వెదజల్లమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. రాజమండ్రి ప్రార్థనా మందిరంలో జరుగుతున్న ఆరాధన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. అలాగే వేములూరు దొరైచేరులో జరుగుతున్న లెబనోన్ మిషనరీ ప్రార్థనా మందిరంలో జరగనయ్యున్న ఆరాధన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే కొవ్వూరులో జరగనై ఉన్న ఆ యొక్క ఆరాధనలో కూడా మీరే బలమైన పాత్రగా వాడుకోమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే వ్యాధి గుండా, బాధ గుండా ఇంటి వద్ద ఉన్నారో వారిని నీ సన్నిధికి ప్రభా నీ యొక్క పూర్ణ శక్తి బలము నింపి వారిని నీ సన్నిధికి నడిపించమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మా ఎదుట ఉంచబడిన యొక్క బలలో కూడా యోగ్యంగా మేము చేయవేయడానికి ప్రభా మమ్మల్ని మేము ప్రభా ఒప్పుకొని మా పాపంని క్షమించమని మీ సన్నిధిలో ప్రభా వివేచన కలిగి మేము అందులో చేయవేయడానికి మాకు ప్రభా మాకు ఇచ్చిన మాకు మంచి మనస్సాక్షిని అనుగ్రహించండి. అలాగే ఈ సంఘం అంతా నిన్ను ఆరాధించినట్లు ఆత్మతో సత్యంతో వారిని పురుకొలు పెంచండి తండ్రి. అలాగే సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చిన్నట్టు ఉండే దేవుని జ్ఞానమందు, దేవుని వయస్సు అందు, దేవుని దయ్యందు, మనుషుల దయందు ఆ బిడ్డలు చక్కగా ఎదగడానికి సహాయం చేయండి. కృప చూపించండి, కనికరించండి. సండే స్కూల్ టీచర్స్ని కూడా మీరే బలమైన పాత్రగా వాడుకోమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మా సంఘానికి ఇచ్చిన నీ యొక్క సంఘ సేవకుని, సంఘ సేవకురాలను బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని ఆశీర్వించండి, దీవించండి. అనేక పరిచర్యల్లో వారు తిరుగులాడుచున్నప్పుడు నీ యొక్క క్షేమము అనుగ్రహించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ బెనడిక్షన్ వరకు, కృతజ్ఞతార్పణల వరకు నీ యొక్క నమ్మకత్వం మా ఎళ్ళ రుచి చూపించమని నా ప్రభువును, నా రక్షకును, ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. గతించిన 2 మాసాలు మన మీద నుండి దొర్లింపజేసి 3వ నెల మార్చి నెల 4వ ఆదివారము ఈ రీతిగా దేవుని మందిరంలో ఆయన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మనము ఆయన పిల్లలముగా చేరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ను ఘనపరచడానికి, ఆయన్ను ఆరాధించడానికి, ఘనముగా ఆయన యొక్క గొప్ప నామమును కీర్తించడానికి మనందరము చేరి వచ్చి ఆరాధనకు సహాయకరముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనములు అందరము కలిసి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనెను. మరి ఒక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 25వ వచనము, ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము తర్వాత 25వ వచనము, ఈ 2 వచనాలు మనము జ్ఞానపూర్వకంగా చదువుకుందాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులేరి. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించి మనతో మాట్లాడినట్లు మనము ఈ యొక్క ఆరాధన కొరకై మనం సమకూడి సిద్ధపడి వచ్చాము కాబట్టి ఆయన యొక్క సహాయంను కోరుకుందాం. అందరము తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఉదయకాల సమయంలో కొద్ది సమయము పాటల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, వాద్యములతో ప్రభా మిమ్మల్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన పాటలను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ఆరాధన కొరకైన వాక్య భాగము యోహాను సువార్త 4:23, 24 దీవించండి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అలాగే ప్రభా 21వ వచనము 25వ వచనము దీవించి ఆశీర్వదించి వాటిని వడ్డించి మాకు ప్రభా ఆ యొక్క ఆహారము మాకు అనుగ్రహించి దాన్ని అర్థం చేసుకొని లోతైన సత్యం గురించి మేము తెలుసుకోగలడానికి మీ జ్ఞానం, వివేకం, తెలివిని మాకు అనుగ్రహించండి. నిలవబడతారని ఎందుకు పనికిరంటి వాడిని, నిష్ప్రయోజనం, ఏ యోగ్యత, ఏ అర్హత, ఇక్కడ నిలవబడ్డానికి కూడా ఏ పాత్ర లేని వాడిగా ఉన్నప్పటికీ కేవలం నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి శుద్ధినిగా చేసి నీ యొక్క రక్తము అమూల్యమైన రక్తంలో కడిగి శుద్ధినిగా చేసి నిలవబెట్టుకుని నోటు బోరగా వాడుకోమని మీ సన్నిధిలో బ్రతిమాలు కొనుచు నన్ను నేను తగ్గించుకుంటూ అయోగ్యుడిని, అల్పుని, నిష్ప్రయోజనాన్ని ఒప్పుకొనుచు నీ నామమును మాత్రమే గణపరుస్తూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఈ వాక్యం ద్వారా మాకు సత్యం అనుగ్రహించమని నీ సహాయమును కోరుకుంటూ నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం చూసిన వాక్య భాగము యోహాను గారు చెప్తున్నారు. ఏమని అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు ఆయన చెప్తున్న మాట, మీరు నా తండ్రిని ఆరాధించాలంటే మీకు ప్రాముఖ్యమైనవి 2 కలదు. అదేంటంటే ఆత్మతో సత్యంతో మనము దేవుణ్ణి ఆరాధించే వారమే ఉన్నాం. ఆత్మ ఎవరి ఆత్మ అంటే అది దేవుని ఆత్మతో యథార్థంగా మనం ఆరాధించే వారమే ఉన్నాము. సత్యం గురించి ఒకసారి చూద్దాం. సత్యంతో ఆరాధించాలన్నారు. సత్యము అంటే మన యొక్క ఆత్మీయ స్థితి దేవునికి ఆరాధనలు మనం చెల్లించు వారమైన మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయత, మన ఆత్మీయ ఎదుగుదల, మనము ఎలా జీవిస్తున్నామో దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో మనం ఆరాధించాలంటే మనలో సత్యం ఉంటే కానీ మనం దేవుణ్ణి ఆరాధించలేం. మనం దేవుణ్ణి ఎలా పడితే అలా ఆరాధించలేం. మన యొక్క స్థితి మన శరీరానుసారంగా మనము బయట మన పనులు మనం చేసుకుంటూ ఎలా పడితే అలా దేవుణ్ణి మనం ఆరాధించలేము. అది కూడా ఆయనే చెప్తున్నారు. మనం ఎలా ఆరాధిస్తున్నామంట అసలు మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఒక మాట చూడండి.
మనం ఎలా ఆరాధిస్తున్నామంట ఇప్పటి వరకు 7వ అధ్యాయము 7వ 6వ వచనం 7వ వచనం 6, 7 వచనాలు చదువుతాం చూడండి. మార్కు సువార్త 7, 6 వచనం 7వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఏమని? ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనం అనుకుంటున్నాము నేను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మీ యొక్క ఆరాధనలు వ్యర్థము, నా ఎదుటికి అవి రాలేదు. మీరు ఆరాధించాలంటే మీలో సత్యం ఉండాలి, నిజ జీవితం కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి, ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉంటే కానీ మీరు నన్ను ఆరాధించలేరు. ఒకవేళ ఆరాధించినా అది వ్యర్థము. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే మనకి సెలవిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చిరి. మనం ఏం చేస్తున్నామంట? దేవుని సత్యము, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన సత్యమును స్థాపించడానికి వచ్చాడు. అయితే ఆ సత్యాన్ని మనం ఏం చేస్తున్నామంట? అసత్యానిగా మార్చి సృష్టికర్తను ఆరాధించాల్సింది పోయి మనము సృష్టిని ఆరాధిస్తున్నాం, మనుషుల్ని ఆరాధిస్తున్నాం, మనుషుల్ని పొగుడుతున్నాం, పశువుల్ని పొగుడుతున్నాం, ఆకాశ పక్షుల్ని పొగుడుతున్నాం, మత్స్యములను పొగుడుతున్నాం. అదే చెప్తున్నాడు చూడండి 25వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. మట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మనం ఎవరిని పూజిస్తున్నామంటే సృష్టాన్ని పూజిస్తున్నాం. ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని, నీటిని, సముద్రాన్ని, గంగా జలం అనే పేర్లు పెట్టి మనం వాటిని సృష్టిస్తున్నాం. ఏది సత్యమో మనము దేవుని ఆరాధించాలంటే అన్నిటికీ ఒక కార్నర్ ఉంది. ఆ కార్నర్ కాదు, మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా ఉందంటే అది ఈ సిలువ. దేవుని ఆరాధించాలన్నా, దేవుని గణపరచాలన్నా, దేవుని కొనియాడాలన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా ఉందంటే, బైబిల్ గ్రంథంలో మధ్య తరగతిలో ఏదైనా ఉందంటే అదే జ్ఞాపకం చేసుకునే ఈ సిలువ. ఈ సిలువను గురించి ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26. ఈ సత్యము గురించి మనం తెలిస్తే దీని యొక్క గ్రావిటీ, దీని యొక్క లోతు మనము దాన్ని స్వీకరించితే, మనం దాని గురించి తెలుసుకుంటే మనం దేవుణ్ణి ఇంకా సత్యంతో మనం ఆరాధించే వారమే ఉన్నాం. 26వ అధ్యాయము. మనకి సమయం లేదు గనక ఈ యొక్క వాక్య భాగం మనకు అందరికీ బాగుగా చిన్ననాటి నుండే మనం అధ్యాయం చేస్తున్నాం కాబట్టి నేను ఇదొక బ్యాక్గ్రౌండ్ తెలియాలని హిస్టరీగా చెప్పకుండా వాక్యం ప్రకారం బేస్ చేసుకుంటే మనకు టైం సరిపోదు, కానీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతాను, నేను కొంచెం పరిగెడతాను, మీరు కూడా నాతో పాటు పరిగెట్టండి. 26వ అధ్యాయంలో 47వ వచనంలో మనకు తెలిసిన సంగతే. ఏంటి ఆ సంగతి అంటే, ఆయన్ని ఆ రోజు గెత్సెమనే తోటలో ఇంచుమించు అర్ధరాత్రి సమయంలో ఆ యొక్క ప్రధాన యాజకుల నుండి కొంతమంది ఈ యొక్క సైనికులు వచ్చి ఆయన్ని పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారంటే ఒక బందీపోటు దొంగని పట్టుకున్నట్టు పట్టుకుంటారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఏ నేర చరిత్ర ఉందని యేసుక్రీస్తు ప్రభువారిని బందీపోటు దొంగలాగా పట్టుకున్నారు? అసలు బందీపోటు దొంగ అంటే ఎవరు? ఒక వ్యక్తి గురించి మనం చూసాం బైబిల్లో. ఆయన ఎవరంటే బరబ్బాని బందిపోటు కొడితే దవడ పళ్ళు రాలిపోతాయి, అలా కొడతాడు ఎవరు? బందిపోటు. అలాంటి బందిపోటు నేర చరిత్ర, నేరాలు అనేక ఈ యొక్క నరహత్యలు చేసే బందిపోటును దొంగను పట్టుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఇన్నాళ్లుగా నేను యెరూషలేములో ప్రసంగిస్తున్నాను, మందిరాల్లో, దేవాలయాల్లో, మీరు ఆ టైంలో నన్ను ఎందుకు పట్టుకోలేదు? మీ ఎదురుగుండా నేను తిరుగుతున్నాను కదా, యెరూషలేములో నేను ఉంటున్నాను కదా, ఆ సమయంలో మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదని ఆయన సంబోధిస్తారు. ఆయన్ని తీసుకుని ఈ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్తారు. ఫస్ట్ సమాజ మందిరపు అధిపతి ఆ టైంలో కయప అనే ఒక వ్యక్తి, అతను సమాజ మందిరపు అధికారి. కయప తర్వాత అన్న కయప అన్న వాళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు. వాళ్ళ గురించి ఒక్కసారి మనం ఆ యొక్క వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి,
వారిద్దరి గురించి యోహాను సువార్త ఈ అధ్యాయాన్ని అట్టే పెట్టుకుని యోహాను సువార్త 12:13. అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల ఒంటోతులు యేసును పట్టుకుని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయన తీసుకొని పోయేరి. ఆయన బందిపోటు దొంగగా పట్టుకుని ఆయన్ను ఎవరి దగ్గర తీసుకెళ్లారు? అన్న యొద్దకు తీసుకొని పోయేరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయ్యపకు మామ అల్లుళ్ళు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళిద్దరి దగ్గరికి దేవుని తీసుకెళ్ళారు, యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళారు. ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని ఇలా అట్టె పెట్టుకుని మనం ఇంకొక సందర్భంలోకి వెళ్దాం. చూడండి, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని నీ మీద చెయ్యాలంటే ముందు నా మీద చెయ్యాలి సార్ అని చెప్పి ఆయన కనబరుచుకున్నాడు. నేను ఇదిగో ఒక రోజున అప్పగించబడుతున్నాను, నన్ను సిలువేస్తారు, సిలువకేసి నన్ను చంపేస్తారని యేసుక్రీస్తు ప్రభు పలుసార్లు చెప్తుంటే మీరు అలా మాట్లాడొద్దండి అని చెప్పి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని కప్పిపుచ్చడానికి వస్తూ ఉంటాడు. నువ్వు 3 సార్లు బొంగుతావు. ఏమని? నాకు ఈయనెవరో తెలియదు అని నువ్వు 3 సార్లు బొంగుతావు. కాబట్టి అంటే అలా అంటాడు, నేను అలా చెయ్యను సార్, నేను ఏమైనా ముందు నీ మీద చెయ్యాలంటే ముందు నా మీద చెయ్యాలని పేతురు తను తాను కనబరుచుకుంటాడు. అయితే ఆ పేతురు అన్న మాటలు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. చూడండి, వీళ్ళందరూ ఆయన పట్టుకోవడానికి వచ్చారు, కత్తిలు గుద్దీలతో నన్ను పట్టుకుని వచ్చిత్రాన్ని బందిపోటు. 55వ వచనం చూడండి ఒకసారి. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతో గుద్దీలతో నన్ను పట్టుకుని వచ్చిత్రా, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేర్చినట్లు ఇదంతా జరిగినని చెప్పి అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచి పారిపోయిరి. ఏం చేశారు శిష్యులు? పేతురు అన్నాడు, నీ మీద చెయ్యాలంటే ముందు నా మీద చెయ్యి పడాలి అని ఒక మంచి డైలాగ్ రాశాడు, ద బెస్ట్ డైలాగ్. కానీ విచారమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని కాలర్ పట్టుకోగానే పేతురు అక్కడి నుంచి పరారు. 11 మంది శిష్యులు పరారైపోయి ఏ దారిని పడితే దారిని పరిగెత్తుకుంటూ పారిపోయారు. యోహాను సువార్తలో అయితే ఒక అతను కూడా పట్టుకుంటే వస్త్రహీనుడిగా పారిపోయాడు. ఆయన ఎవరంటే యోహాన్ గారే. ఆయన రొమ్ముని ఆనుకున్న యోహాన్ గారే. ఆయన పట్టుకోగానే అందరూ పారిపోయారు. ఇప్పుడు చూడండి, 57వ వచనం. యేసును పట్టుకుని ప్రధాన యాజకుడైన కయ్యప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలను కూడి ఉండిరి. నైట్కే ఒక మీటింగ్ స్టార్ట్ చేస్తారు. మీటింగ్ స్టార్ట్ చేసి ఆయన మీద నిందలు మాడుతున్నారు. ఆయన మీద నిందలు మోపుతున్నారు. ఏమని మోపుతున్నారు చూడండి. పేతురు 58. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగట వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి ఏం జరుగుతుందని పేతురు వాళ్ళ వెనకాలే వెంబడిస్తూ వెళ్తున్నారు. 59వ వచనం చూడండి. ఒక పెద్ద సభ పెట్టేశారు. అక్కడ ఏం పెట్టారు? ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండరి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చిన సాక్ష్యం ఏది దొరకలేదు. తుదక 2 మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలని చెప్పిరి. చూసారా, ఇప్పుడు ఆయన మీద నిందలు మోపుతున్నారు. ఏమనంటే, సార్ ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టేస్తున్నాడు సార్, దీనికి నేనే సాక్షిని అని చెప్పి ఒక అతను వచ్చాడు. ఇంకొక మనిషి వచ్చాడు. అతను వచ్చి చూడండి, ప్రధాన యాజకులు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా, వారు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడిగా. యేసు ఊరకుండేను. యేసు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు. ఎవరి కోసం అంటే, ప్రియులారా, సహోదరుడు కేవలం నీ కోసం నా కోసం ఆయన మౌనంగా నుంచున్నాడు. ఆయన పట్టుకున్నారు. ఆయన చూడండి, ఆయన ఏం చేస్తున్నారో చూడండి. 63. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నీ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల తోడని నీకు ఆనబెట్టుచున్నానంటే ఇంకా అయిపోయేవరావు నువ్వు అని ప్రధాన యాజకుడు కయ్యప అంటున్నాడు. నీకు ఒట్టేసి చెప్తున్నాను రా, నీ పని అయిపోయింది. ఒట్టేసి చెప్తున్నాను, ఆనబెట్టి చెప్తున్నాను, నీ పని అయిపోయింది రా, ఇంకా చూడు నేను ఎలా చేస్తానో చూడని చెప్పి
ఆ యొక్క ప్రధాన యాజకుడు కయప, ఆ ప్రధాన యాజకుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయితే చూడండి 64, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండటయో ఆకాశ మేఘారూఢి వచ్చుటయో మీరు చూచుతారని చెప్పగా ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకొని ఇప్పుడు ఒక్కొక్కరు ఆయన్ని కొట్టడానికి వస్తున్నారు. చూడండి 67వ వచనం చూడండి. 66వ వచనంలో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీకేమి తోచున్నదని అడిగిన అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఏం మాట్లాడకుండా ఆయన్ని వచ్చి ఇష్టానుసారంగా బూతులు వాడారు, దూషణ వచనాలు మాట్లాడారని ఇంకొక టెక్స్ట్లో మనం చూస్తాం, మనకు సమయం లేదు కనుక కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు, నువ్వు క్రీస్తు కదా, దేవుని కుమారుడు కదా. వెనకాల నుంచి వచ్చి ఎవడో వెనకాల నుంచి తలకాయ మీద కొట్టాడు, కళ్ళకి గుడ్డ కట్టి ముఖం మీద కొట్టారు. కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, రైట్ సైడ్ పర్సన్ కొట్టాడా, లెఫ్ట్ సైడ్ పర్సన్ కొట్టాడా అని ఆయన్ను అనేక చిత్రహింసలు ఆనాడు రాత్రే మొదలు పెట్టేశారు. యేసుక్రీస్తు ప్రభుని గెత్సెమనే తోటలో పట్టుకున్న దగ్గర నుండి ఇంచుమించు చాలా సమయం వరకు ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. ఈ మాట అనకూడదు, కానీ ఆయన్ని ఎలా చేశారంటే ఈ ప్రధాన యాజకుల దగ్గర తీసుకొచ్చారు. ప్రధాన యాజకుల నుంచి అన్నా నుంచి కయప దగ్గర తీసుకెళ్లారు. కయప దగ్గర నుంచి మళ్ళీ అల్లుడైన అన్న దగ్గర తీసుకొచ్చారు. ఆ తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు నుంచి హేరోద్ దగ్గర తీసుకెళ్లారు. ఈ మాట అనకూడదు, కానీ ఆ యొక్క లోతైన అనుభవం మీకు చేరాలని చెప్తున్నాను. ఆయన్ని ఒక కుక్కకి గొలుసేసి కట్టి వీధుల్లో ఎలా నడిపించుకుని తీసుకెళ్తామో అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు రాత్రి ఆయన్ని వీధుల్లో నుండి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. యోహాను సువార్త యోహాను గారు లోతైన అనుభవం మనకి నేర్పిస్తున్నాడు. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము మనం చూద్దాం. చూడండి 18వ అధ్యాయము 25వ వచనం చూడండి. సీమోను పేతురు నిలబడి చలి కాచుకొని చుండగా వారు అతని చీచి, నీవును ఆయన శిష్యులో ఒకడు కావా అని చెప్పగా అతడు, నేను కాదు సార్, నేను వాళ్ళల్లో ఒకడిని కాదని మొట్టమొదటిసారి అబద్ధమాడాడు. అప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదటిసారి కానని చెప్పాడు. మళ్ళీ చూడండి, పేతురు ఎవ్వని చెవి తెగనరుకున్న వాని బంధువు ప్రధాన యాజకుల్లో ఒక దాసుడిని తోటలు అతనితో కూడా ఉంటాడని చెప్తే మళ్ళీ 27వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. పేతురు నేను ఎరుగనని మరొకసారి చెప్పాను, వెంటనే కోడి కూసని. ఇది రెండోసారి. మూడోసారి చూడండి, అది మూడోసారి. మొదటిసారి ఎక్కడ అడుగుతారంటే అదే అధ్యాయము 21, నీవు నన్ను అడగనేలా. ఇప్పుడు చూడండి, ప్రధాన యాజకులు ఆయన పిలిచి, నీవు సమాజ మందిరంలో బోధిస్తున్నావు కదా, నువ్వు యేసుక్రీస్తు అని బోధిస్తున్నావు కదా అని అడిగితే, నీవు నన్ను అడగనేలా, నేను వారికి ఏమి చెప్పినది వీరెరుగరని, నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఎలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టారు. ఒక బంట్రౌతు వచ్చాడు, నేనేం చెప్పానో మందిరంలో, నేను ఏం బోధించానో వాళ్ళకే తెలుసు సార్, వాళ్ళని అడగండి అని యేసుక్రీస్తు ప్రభువు చక్కని ఉత్తరం ఇస్తే, ఒక బంట్రౌతు వచ్చి వెనకాల నుంచి వచ్చి, ఏంట్రా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ప్రధాన యాజకులతో మాట్లాడే మాట ఇది అని చెప్పి చెయ్యి చాచి అరచేతులతో ఆయన కొట్టిరి. రెండోది చూడండి, బాధాకరమైన లోతైన మాట 23వ వచనం చూడండి. అందుకు యేసు, నేను కాని మాట ఆడినాడలా, ఆ కాని మాట ఏదో చెప్పము, మంచి మాట ఆడని అల్లా నన్నేలా కొట్టుచున్నావు అని నేను. బాధాకరమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనేమన్నా అన్నరాని మాట అన్నానా, నేనేమన్నా అనకూడని మాట అన్నానా, ఎందుకు కొడుతున్నారు నన్ను, అరచేతులతో కొడుతున్నారు. ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన అపహసిస్తూ వస్తున్నారు. 24వ వచనంలో చూడండి, అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుని కయప యొద్దకు పంపాను. మళ్ళీ కయప యొద్దకి పంపిస్తున్నారు, రోడ్ల మీద తిప్పుతున్నారు ఆయన్ని. నేనేమన్నా కాని మాట అన్నానా సార్, నేను ఏం బోధించానో ఆ యొక్క సమాజ మందిరంలో మీకు అందరికీ తెలుసు. అంత అధికార మందిరంలో నేను బోధించేటప్పుడు, దొంగల గృహగా చేసిన తండ్రి ఇంట్లో నేను బోధించినప్పుడు మీరు నన్ను అప్పుడు పట్టుకోలేదు, కానీ ఇప్పుడు నన్ను పట్టుకొని మీరు అరచేతులతో కొడుతున్నారు నన్ను.
ఆయన అపహసించి ఎన్నిసార్లు అపహసిస్తున్నారంటే, ఆయన ఎన్నిసార్లు తృణీకరిస్తున్నారంటే, ఇంచుమించు బైబిల్ గ్రంథంలో 15 సార్లు యేసుక్రీస్తు ప్రభువుని అపహసించినట్టు చూస్తాం. మనకి పిలాతు మీద ఎంతో చాలా మంచోడని మనం అనుకుంటాం. పిలాతు ఈయన యందు నాకు ఏ నేరం కనబడలేదని 3 సార్లు చెప్తాడు. హేరోదు పిలాతు కలిసి మొత్తం 5 సార్లు చెప్తారు, ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు, ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు. ఒకసారి చూడండి ఆ యొక్క వచనాన్ని చూద్దాం. 19వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. ఇప్పుడు వరకు మనకి పిలాతు మీద చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది. ఏమనంటే పిలాతు మంచోడు, ఆయన తప్పిస్తున్నాడు, ఈయన యందు నాకు ఏ నేరం కనబడలేదని చేతులు కడిగేసుకున్నంత మాత్రాన పాపం విడిచిపోతుందా? విడిచిపోదు. ఆయన అంటున్నాడు 2వ వచనంలో చూడండి, 2వ వచనం కాదు 3వ వచనం చూడండి. ఓదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన్ను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చున్నానని చెప్పాను. ఈయన యందు నాకు ఎటువంటి దోషం కనబడలేదు. లూకాసు సువార్త 23వ అధ్యాయము ఒకసారి చూడండి. లూకా గారు ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. లూకాసు సువార్త 23వ అధ్యాయము చూడండి. 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహులతో ఈ మనుషుని అందు ఏ నేరం కనబడలేదని, ఇది మొదటిసారి. రెండవసారి చూడండి 11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి ఆ పైనే ఆయన బట్టి సంతోషించాడు. 8వ వచనం చూడండి. లూకాసు సువార్త 23:8వ వచనం చూడండి. హేరోదు యేసుని చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చూడగా నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరను. కానీ 11వ వచనంలోకి వచ్చి బాధాకరమైన విషయము, ఆయన తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రంలా తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపాను. ఆయన ఎలా తిప్పుతున్నారంటే వీధుల్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. మళ్ళీ అతను అన్నాడు, అంతకు ముందు 12వ వచనం, హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులయ్యారు. మనం మొదటిగా ఏ నేరం కనబడలేదని 4వ వచనం చూసాం. రెండవ చూడండి 14 లాస్ట్లో చూడండి. నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. ఇది రెండవసారి. మూడోసారి 22వ వచనంలో నోటెడ్ చేయబడింది చూడండి. 22వ వచనంలో 3వ మారు అతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతని యందు మరణం తగిన నేరమేమియో నాకు అగపడలేదు గనక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. శిక్షించి విడిచిపెడతామని చెప్పి పిలాతు తీసుకొచ్చిన ఈ డెసిషన్ ఏమైపోయింది? ఈయన కొరడాలతో కొట్టారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈయన్ని కొరడాలతో 40 కొరడా దెబ్బలు తగిలించబడ్డాయి. కొరడాలతో కొడుతుంటే ఆయన శరీరము నాగల్ని దున్నినట్టు దున్నిబడింది. ఆయన ఒంట్లో ఎముకలు కనబడేలాగా, ఎముకలు అంటే యానిమల్స్, ఈ పశువుల ఎముకలు ఆ చివర జళ్ళగా కట్టబడి ఆ కొరడాకి చివర చాలా షార్ప్గా ఎడ్జెస్ ఉంటాయి. వాటిని పెట్టి కొట్టి లాగితే మన యొక్క శరీరము 2 భాగాలుగా విభజింపబడి లోపలున్న ఎముకలు కనబడేటట్టు కొడతారు. అప్పటికి ఆయన చిత్రహింసలు పెట్టి ఒక రక్త మాంసపు ముద్దగా ఆ పిలాతు నిద్ర నుంచోపెట్టారు. ఆయన వస్త్రాలను విడిచిపెట్టారు. ఓదా రంగు వస్త్రం వేసి ఒకడొచ్చి ముండ్ల కిరీటం పెట్టి పొడవైన ముళ్ళలు పెట్టి అది తలలో గుచ్చి, యూదుల రాజా నీకు శుభము. ఎంత విచారం చూడండి, శుభము. ఆ శుభవచనము ఒకరోజు ఒక దూత వచ్చి మరియమ్మ గారికి చెప్పింది, ఇదిగో మరియా, నీకు ఒక శుభవచనం తెలియజేస్తున్నాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు నీ గర్భంలో శిశువుగా జన్మిస్తున్నాడు. మరి ఏం శుభం జరిగింది అక్కడ? ఏం మంచి జరిగిందని శుభవచనం అన్నారు? ఏ మంచి కార్యం జరిగిందని శుభవచనం అయ్యింది? ఎక్కడ ఉంది ఆయనకి శుభము? ఎక్కడ ఉంది ఆయనకి మంచి? ఎక్కడ జరిగింది ఆయనకి న్యాయము? 3 సార్లు పిలాతు దగ్గర తీసుకెళ్లారు, హేరోదు దగ్గర తీసుకెళ్లారు.
ఆయన యందు నాకు ఏ నేరం కనబడట్లేదు, ఎందుకు ఆయన హింసిస్తున్నారు, ఆయన్ని శిక్షించి విడిచిపెడదామంటే ప్రజలు నిలవబడి ఏమన్నారో చూడండి, ఆ మాట చూద్దాం చూడండి ఒకసారి. ప్రజలు నిలవబడి వారి కేకలే గెలిచెనంట. 23వ వచనం చూడండి, 22 లాస్ట్ చూడండి. గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పాను, నేను వీడిని శిక్షించి విడుదల చేస్తానంటే పిల్లలు, ఈ యొక్క పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బాలురు, యవనస్తురాళ్ళు అందరూ ఏమని అరిచారో చూడండి 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేక వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. ఈ సృష్టికర్త నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కేవలం నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన సొత్తైన ప్రజగా చేయబడ్డానికి మనల్ని ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పరలోకమ్మ భూమంతా కదిలిపోయేలాగా ఒక మాట వచ్చింది. ఏంటా మాట అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేన్ని బట్టి ఆనందిస్తున్నాడంటే ఆయనకి మీద పడిన శ్రమ, దోపిడి, ఆ యొక్క నేరమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. తన కుమారుని అళ్ళ మనకి ఏదైనా నిందొస్తే, మనకి ఏదైనా శ్రమ వస్తే నాకెందుకు వచ్చిందని మనం అడుగుతాం. ఏ నేరం చేయలేని 3 సార్లు ఆయన మీద నేరం మోపినా ఆయన చేతులు కట్టుకొని, ఆయన ఎవరొచ్చి అరచేతులతో కొట్టినా ఒక్క మాట మాట్లాడకుండా నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పి ఆయన అడిగాడు. ఒక్క మాట అడిగాడు అంతే, నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నేను సమాజ మందిరంలో ఎన్నోసార్లు కనబడ్డాను మీకు, ఆ రోజు నన్ను పట్టుకోలేదు, కానీ ఈరోజు నన్ను వచ్చి కొడుతున్నారు మీరు. ఏ నేరం మోపకుండా ఆయన్ని కొడుతుంటే మౌనిగా ఒక బాధాకరమైన మాట ఎవరైనా తీసి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. ఆయన గురించి చేయబడిన చూడండి. ఆయన తీసుకొచ్చిన తర్వాత పిలాతు పక్కన నించుని పెట్టిన తర్వాత ఆయన ఎలాగ తయారైపోయాడు చూడండి. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. ఆ మనిషికి సొగసు లేదు, స్వరూపం లేదు. ఇష్టానుసారంగా అరచేతులతో కొట్టారు, గుద్దారు, దూషణ వచనాలు ఆడారు, ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు. అయినా కూడా వీళ్ళ కక్ష, వీళ్ళ సాధింపు ఇంకా తగ్గలేదు. ఏమన్నారు కేకలేసి, ఇంకా మాకు పగుండిపోయింది సార్ వీడి మీద, ఇంకా మా పగ తీరలేదు సార్, వీడు అసత్యాన్ని చెప్పడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యాన్ని మాత్రమే స్థాపించబడ్డానికి, కానీ వాళ్ళ పగ ఇంకా పోలేదు. వీడి కేకలు వేస్తూ వీడిని సిలువై అంటే పిలాతు ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమని ప్రకటన ఇచ్చాడంటే, నేను ఇతన్ని విడిచిపెడతానన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు చూడండి, ఆయన్ను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తాం చూడండి. లూకాసు వార్త 23:24 వచనం. కాగా వారు అడిగినట్టే జరుగువలనే పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము చెరసాల వేయబడిన వారు అడిగినట్టు వారికి విడుదల చేసి, బరబ్బాను విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు ఆయన్ను అప్పగించాను. కేవలము నీ కొరకు, నా కొరకు ఆయన ఆ యొక్క శిలువ మరణాన్ని ఆయన ఎక్కినట్టుగా మనం చూస్తున్నాము. శిలువలో ఆయన ఏదైతే మనకి చేయబడ్డాడో మనకందరికీ బాగా ఎరుగును. అయితే మనము సత్యాన్ని ఎరిగి దేవుణ్ణి మనము ఆరాధించు వారమే ఉన్నాం. దేవుడు ఎవరో మనకి తెలుసు. వాళ్ళకి పిలాతుకి తెలియదు ఈయనెవరో. యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకున్నాడు, నేనే క్రీస్తు అని చెప్పుకుంటున్నాడని చెప్తే ఆయన గురించి తెలియదు. కానీ మనకి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు. ఆయన మహత్కార్యాలను, అద్భుత కార్యాలు ఏంటో తెలుసు. ఆయన్ని బాగుగా ఎరిగి ఉన్నవారం మనం. ఆయన గురించి అన్ని విషయాలు తెలుసు మనకి. యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తెలుసు. కానీ ఇంత సత్యము తెలుసు కూడా మనం ఆయన్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నాము. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని మన బైబిల్ సూచిస్తుంది, వాక్యం సూచిస్తుంది. నజరేయుడైన యేసు మనుష్య కుమారుడు ఈ లోకంలో ఏం చెప్పాడు, ఆయన్ను నా తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో కూడా పౌలు గారు అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు, అట్టివారు దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా, సృష్టికర్తను ఆరాధించాల్సింది పోయి ఈ లోక సృష్టిని మనము ఆరాధిస్తున్నాం. సృష్టికర్తను వదిలేసి, యేసుక్రీస్తు ప్రభును వదిలేసి ఈ లోకం మీద మనం ఆధారపడుతున్నాం. మనకున్న డబ్బును బట్టి, మనకున్న దాన్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, దీన్ని బట్టి మనము హెచ్చింపబడే వారికి ఉన్నాము. కానీ
విలువైన సృష్టికర్తను, అమూల్యమైన రక్తము కార్చిన సృష్టికర్తను విడిచిపెట్టి మనము ఆనాడు పేతురు ఆయన విడిచిపెట్టి అలాగా అపహసించాడో, ఈనాడు నీవు నేను కూడా అట్టి రీతిగానే మనం అపహసిస్తున్నాం. ఆయన అట్టి రీతిగానే మనం ఆయన తృణీకరిస్తున్నాం. అట్టి రీతిగానే మనం ఆయన నిందిస్తున్నాం. దేవునిగా మనం మహిమపరచట్లేదు. అదే రోమా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గుచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, మనకి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ఆశ్చర్యకార్యాలు తెలుసు, మహత్కార్యాలు తెలుసు, ఆయన గురించి తెలిసి కూడా ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు, ఆయన్ని దేవునిగా ఆరాధించలేదు, ఆయన దేవునిగా స్తుతించట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. అట్లీస్ట్ మనం థ్యాంక్స్ గివింగ్ కూడా ఆయనకి మనం ఇవ్వట్లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి మనం వాదిస్తాం. ఎందుకు మందిరానికి వెళ్ళట్లేదండి? నాకు పనులు ఉన్నాయి సార్, నాకు పలానా పని ఉంది సార్, నాకు పలానా దాంట్లో నేను ఆక్యుపై ఉన్నాను అని ఇన్ని విషయాలుగా మనము దేవుని తృణీకరిస్తూ వస్తున్నాం. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు ఎలా నన్ను తృణీకరిస్తున్నారు. మీ కొరకు ఒకప్పుడు నేను అందగాడిని, నేను ఈరోజు సొగసైనను స్వరూపమైనను నా యందు లేదు. కేవలం ప్రియ సహోదరుడా, నీ శరీరం బాగుపడాలని, నువ్వు అందంగా కనబడాలని ఆనాడు ఆయన సొగసైగు స్వరూపము ఏది లేనట్టుగా ఆయన బాడీని చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు 6 గంటలకి ఆయన సిలువని స్టార్ట్ చేశారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఒక్కసారి ఈ వాక్యం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుమని సిలువ మీద కేకలు వేశారు. సిలువ వేయమని కేకలు వేస్తే 6 గంటలకి ఆయనకు అప్పగించారు. ఆ ముందు రాత్రి గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. 6 గంటల నుంచి ఆయనకు చుక్క మంచినీళ్ళు ఇవ్వలేదు. కుక్కని ఎలాగైతే వీధుల్లో నడిపిస్తామో అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని వీధుల్లో తిప్పుతున్నారు. అన్నయ్య నుంచి కయప దగ్గర నుంచి అన్న దగ్గరికి, కయప దగ్గర నుంచి హేరోదు నుంచి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అధిపతి అయినటువంటి పిలాతు దగ్గరికి తీసుకెళ్తున్నారు. పిలాతు మళ్ళీ హేరోదు దగ్గర పంపిస్తున్నారు. వాళ్ళిద్దరు శత్రువులు. అయినా ఆయన ఎలా చిత్రహింసలు పెడుతున్నారంటే చాలా చిత్రహింసలు. 6 గంటలకి ఆయన అప్పగించారు. 6 గంటల నుంచి మార్కు సువార్తలో నోటెడ్ అయ్యబడిన మాట 9 గంటల వరకు ఆయన చేతిలో మేకులు కొట్టారు, ఆయన తల మీద ముండ్ల కెరటం పెట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, సిలువ కేసి బిగించారు. ఆ 6 గంటల నుంచి 9 గంటల వరకు సుమారుగా 3 గంటలు చిత్రహింసలు పెట్టారు. 9 గంటలకి సిలువ మీద లాగారు. 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు, అనగా ఇంకొక 6 గంటలు, 6 + 3 9 గంటలు సిలువ మీద చిత్రహింసలు పడుతూ నీ కోసం నా కోసం ఒక మాట పలికాడు. ఏమని పలికాడో తెలుసా? ఇంత దిగజార్చి ఆయన సృష్టికర్తనికి పోయి సృష్టాన్ని పూజిస్తున్న మనల్ని, ఇంత మనం ఆయనకు వ్యర్థంగా తిరిగిన, ఇంత వ్యర్థంగా మాట్లాడినా, దేవదూషణ చేసిన, దూషణ వచనాలు మాట్లాడినా, ఇంత అయోగ్యంగా మనం తిరిగినా దేవుడు ఒక మాట పలికాడు. ఏం మాట్లాడంటే, వీరేం చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఒక్క మాట అయినా మాట్లాడలేదు ఆయన. పిలాతు వచ్చి అడుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహింపరచడానికి, ఆయన దేవునిగా ఆరాధించడానికి ఈ రోజున మనం చేరి వచ్చాం. హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారమన్నాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. Hallelujah.
కీర్తన గ్రంథంలో నుండి 26వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దావీదు గారు రాసిన కీర్తనలను కొద్ది వారాలుగా మనము చూసుకుంటూ వస్తూ ఉన్నాం. 26వ అధ్యాయంలో మనకి 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాల్లో కూడా మనం గమనిస్తే మరి దావీదు ఇప్పుడే రాజుగా అయినట్టుగా మనం చూసాము. ఆయన రాజుగా అయ్యాడు. రాజుగా అయిన తర్వాత మరి ఒక యుద్ధాన్ని కూడా చేశాడు. చేసిన తర్వాత దావీదు జీవితంలో నుంచి ఈరోజు మనము చూడదగ్గ ఒక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదుకి అనేకమైన సమస్యలు ఉన్నాయండి, అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. తన కీర్తనలు అన్నిటిలో కూడా మీరు చూసినప్పుడు ప్రాముఖ్యంగా మనకు కనిపించే విషయం ఏంటంటే, దేవా నా శత్రువుల నుంచి నన్ను కాపాడు, నా శత్రువుల నుంచి నాకు విమోచన దయచేయి, నా కష్టాల్లో నుంచి నన్ను కాపాడు. దావీదుని ఎప్పుడు కూడా తన శత్రువులు చుట్టుముట్టే ఉన్నారు. గమనించండి, మరి దేవుని యొక్క భక్తులకి ఎప్పుడు కూడా మరి సాతానుడు ఎప్పుడు కూడా ఉచ్చు వేస్తూనే ఉంటాడు. ఈ భూలోకంలో మనం గడిపిన రోజుల్లో కూడా సాతానుడు ఎప్పుడు కూడా తన బిడ్డలైన వారికి సమస్యను తీసుకొస్తూనే ఉంటాడు. సో మీలో ఎవరు కూడా ఆశ్చర్యపడవద్దు, మరి సాతాను ఎందుకు నాకు ఎన్ని ఇబ్బందులు తీసుకొస్తున్నాడు అని ఎప్పుడూ కూడా మరి మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే తన బిడ్డలైన వారికి మరి సాతాను ఎప్పుడు కూడా మరి దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా సమస్యను ఇబ్బందిని తీసుకొస్తూనే ఉంటాడు. అయితే బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, మరి మనము ధైర్యంతో ఉండాలి, బలంగా ఉండాలి, నిలబడాలి అనే వాక్యం ఎప్పుడు కూడా చెబుతుంది. మనల్ని అద్దరికి చేర్చువాడు కూడా ఆయనే అని బైబిల్ ఎప్పుడు కూడా నిర్ధారణ చేస్తూనే ఉంది. అందుచేత మనం అందరం కూడా ఈ విషయాన్ని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. ఈ 26వ అధ్యాయం మనం ఏం చూస్తాము అంటే, దావీదు కీర్తనలు 73 రాశాడు. ఈ కీర్తనల్ని మనం కేవలము చదివి విడిచిపెట్టేయలేము, మరి విని విడిచిపెట్టేయలేము. కానీ దావీదు కీర్తనల్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అందుకనే మరి మొదటి అధ్యాయంలోనే ఒక వచనం ఏమని అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంది. మరి దావీదు యొక్క కీర్తనలు మరి ముఖ్యంగా మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే వెరీ సింపుల్. ఈ వాక్యాన్ని కేవలము మనం చదివి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ వాక్యము మనగుండా వెళ్ళాలి. ఆవు చూడండి, మరి ఆహారము తినేసిన తర్వాత కూడా ఆవు ఏం చేస్తుందంటే, తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది. నెమరు వేసుకోవడం అంటే మీ అందరికీ బాగా తెలుసు కదా. నెమరు వేసుకోవడం అంటే తిన్న తర్వాత ఆహారాన్ని మరలా తన పళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మరలా నవ్వులతో ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు మరి పాస్టర్ గారు ఈరోజు దేవుని వాక్యం ఏంటి అని మనం గ్రహించి వాక్యాన్ని ఖచ్చితంగా ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. మరి ఇంటి దగ్గర మీరు వాక్యాన్ని మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు. ఖచ్చితంగా వాక్యాన్ని ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం విన్నాం, అందులోంచి మనం ఏమి నేర్చుకున్నాం అని సంభాషణ ఇంటి దగ్గర ఖచ్చితంగా జరగాలి. దేవుని వాక్యము అటువంటిది, అది ఖచ్చితంగా సంభాషణ జరగాలి. అయితే ఈరోజు 26వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, 12 వచనాలు కూడా దావీదుకి ఎప్పుడు బాధ వస్తుందంటే, పాపం చేసినప్పుడు బాధపడ్డాడు. భర్త అయిన ఉరాయాన్ని చంపించి బెత్షెబాతో తన పాపం చేసినప్పుడు రోజుల తరబడి ఉపవాసం ఉండి పాపక్షమాపణ చేసి సాష్టాంగ నమస్కారాలు పడి తన చేసిన పాపాన్ని బట్టి ఏడుస్తూ రోదిస్తూ ఉన్నాడు. విశ్వాసులంగా మనమందరం కూడా అదే రీతిగా ఉండాలి. దేవుని ఎదుట, దేవా నేను పాపిగా కనిపిస్తే నాకు శ్రమ, నేను దోషాలు నా హృదయంలో ఉంటే నాకు బాధ. అతనికి ఎక్కువ ఏది బాధ తీసుకొచ్చిందంటే, తనకున్న కష్టాల కన్నా, తనకున్న ఇబ్బందుల కన్నా తనకి ఏది ఎక్కువగా బాధను తీసుకొచ్చిందంటే, తన హృదయంలో కానీ తన జీవితంలో కానీ ఏదైనా పాపం ఉంటే అది పక్కలో ముళ్ళులాగా ఉంది. చూడండి, మీరు చెప్పులు వేసుకొని పొలాల్లో నడుస్తుంటే ఒక్కోసారి ఈ యొక్క ముళ్ళులు దిగుతూ ఉంటాయి. ముళ్ళులు దిగ్గానే వెంటనే అయ్యో అని చెప్పి కాళ్ళు పైకి వెత్తి వెంటనే కూర్చొని ఆ ముళ్ళుని తీసివేస్తాం. అలాగే దావీదు తన జీవితంలో ఈ పాపం అనే ముళ్ళు ఎప్పుడు ఉన్నా కూడా మరి పాపం వైపు చాలా సెన్సిటివ్గా ఉన్నాడు. పాపం విషయంలో అది నా జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే పక్కోళ్ళు నా గురించి ఏమనుకోరో నాకు అనవసరం.
ఎవరు నా గురించి ఏమనుకున్నారో నాకు అనవసరం, దేవుడు నన్ను ఎలాగ చూస్తున్నాడో అదే నాకు ముఖ్యం అని చెప్పి దావీదు ఎప్పుడూ కూడా పాపం విషయమై చాలా సెన్సిటివ్గా అతను భావించాడు. పాపాన్ని తన జీవితంలో ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఈ 73 కీర్తనలో తనకు ఎక్కువ బాధను తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే తన జీవితంలో ఉన్న పాపము, దాగి ఉన్న పాపాన్ని బట్టి తను చాలా దుఃఖపడ్డాడు. అంత మాత్రమే కాదు, చాలా డేంజర్గా భావించాడు. మరి మీరు అలా భావిస్తున్నారా అనేది నా ప్రశ్న. బైబిల్ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ హృదయంలో ఒకవేళ మీ జీవితంలో ఇంకాను క్షమాపణ పొందని పాపమును ఇంకా ఉంచుకొని అసలు మీకు ముల్లే దిగినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారా? రక్తం కారుతున్నప్పటికీ కూడా అసలు ముల్లే దిగినట్టు, అది మీకు ఏ నొప్పి తీసుకురానట్టు మీరు వెళ్ళిపోతున్నారా? ఇదిగో శ్రమలన్నిటికీ, కష్టాలన్నిటికీ భయంకరమైన ఏకైక కారణం ఏదైనా ఉంది అంటే ఆదికాండంలో మనం చూసాము, పాపమే ప్రధానమైన కారణంగా మనం చూసాము. ఈ లోకంలో ఇంత భయంకరంగా పరిస్థితులు తయారవడానికి కూడా మనుషుల హృదయంలో దాగి ఉన్న పాపమే. అందుకనే మన దేశంలో భయంకరమైన అత్యాచారాలు. దేవుడు మనతో మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన వాక్య భాగం ఏంటంటే, మనకి ఎక్కువ ఏది మన జీవితంలో బాధను తీసుకురావాలంటే, మన హృదయంలో జీవితంలో దాగి ఉన్న బాధ ఏంటి అంటే, ఇదిగో పాపం ఉంది, అది మనకి బాధను తీసుకురావాలి. సో 26వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గారు ఏమంటున్నారు? అందరూ కూడా దయచేసి బైబిల్ చూడాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. 26వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమంటున్నాడు? నాకు తీర్పు తీర్చుము, నేను యథార్థవంతుడిగా నేను జీవిస్తూ ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము అని అడుగుతున్నాడు. జనరల్గా మరి ఇట్లాంటి మాట మనం అనగలగాలి. ఏమోనంటే, దేవా నీ ముందు నేను యథార్థవంతుడిగా నేను జీవించాను. దేవుడు యథార్థవంతుని కోరుకుంటున్నాడు. అందుకని పేతురు రాసిన పత్రికలో ఏముందంటే, మరి నీ తండ్రి అనే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యథార్థతను మరి ప్రస్తుత సమాజం ఈ 21వ శతాబ్దంలో సంఘం కూడా మరి యథార్థతను, పరిశుద్ధతను ఏమాత్రం ఖాతరు చేయట్లా. ఎందుకంటే మన చేతిలోకి వచ్చిన ఫోన్లు కానివ్వండి, మన ఇంట్లో ఉన్న టీవీలు కానివ్వండి, ఇవన్నీ కూడా యథార్థత నుండి, పరిశుద్ధత నుండి మనల్ని చాలా దూరం చేసేసినాయి. దానికి అసలు లెక్క ఇవ్వట్లేదు. ఆనాడు సొదొమ గుమొర్రాలో ప్రజలు ఏ రీతికి అయితే ఉన్నారో ఈరోజు కూడా ప్రజలు అదే పరిస్థితిలో ఉండి ఉన్నారు. అయితే దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. చూడండి, దావీదు ఏమన్నాడంటే, దేవా నేను క్రియలు మాత్రమే నీకు ఇష్టపూర్వకంగా చేయడం మాత్రమే కాదు, నా హృదయము కూడా నీకు ఇష్టపూర్వకంగానే ఉంది అని అంటున్నాడు. జనరల్గా మనం ఎలా మోసపుచ్చుకోవచ్చు అంటే, దేవుని కొరకు క్రియలు చేసేయచ్చు, కానీ హృదయం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉండవచ్చు. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు అంటున్నాడు, నా హృదయ అంతరంగంలో దేవుడు దేని వెతుకుతాడు, దేన్ని చూస్తాడంటే హృదయం లోపల చూస్తాడు. చాలాసార్లు మనం దేంతో మోసపుచ్చుకోవచ్చు అంటే, దేవుని కొరకు ఏదో ఒకటి చేసేసి అమ్మయ్యా నేను పర్వాలేదులే అని అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ గ్రంథము దావీదు ఏమన్నాడంటే, నా క్రియలు కాదు ముఖ్యము, నా హృదయ అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుచున్నావు, దాన్ని పరిశోధిస్తున్నావు. పరిశీలన అంటే రీసెర్చ్ చేయడం. నా హృదయాన్ని ఓపెన్ చేసి ఆయన లోపలికి వెళుతుండగా ఆయనకి ఏం కనపడుతుంది, నీ హృదయం లోపల ఏముంది? బైబిల్ చెప్తుంది, దావీదు అన్నాడు, దేవా నన్ను పరీక్షించు, నాకు తీర్పు తీర్చు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నా అంతరింద్రియములో పరిశీలించు. ఇదిగో నేను యథార్థతను నేను నిలబెట్టుకున్నా, యథార్థంగా నేను జీవించాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? దావీదు జీవితంలో గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడండి? దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. ఒక 2 పేజీలు లెఫ్ట్ వైపు తిరగని చూడండి ఒకసారి, 19వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అంత మాత్రమే కాదు, 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనంలో ఏమంటున్నాడు? అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవంట. ఏంటండి అవి? కోరదగినవంట. అంటే కోరుకుంటున్నాడు. వేటిని కోరుకుంటున్నాడు? దేవునికి ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. అమ్మా, దేవునికి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమించారంటే కింద వచనం చూడండి, 11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. అంత మాత్రమే కాదు, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. ఏం గైకొనటం వల్ల?
దేవునికి శాసనాల్ని గైకొనడం వల్ల గొప్ప లాభము అతనికి కలిగిందని చెప్తూ ఉన్నాడు. జనరల్గా లాభం ఎప్పుడు అని చెప్తాం? ఆస్తిని సంపాదించినప్పుడు, కూడబెట్టినప్పుడు, ఆర్థికంగా ఆస్తి ఏదైనా వస్తే అప్పుడు మనం అంటాం గొప్ప లాభము కలిగిందని. కానీ దావీదు తన జీవితం అత్యంతగా ప్రీతిగా తను ప్రేమించింది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను, వాటిని ప్రేమించాడు. మీలో ఎంతమందికి దేవుని పాటించడం సులువంటారా, కష్టమంటారా? దేవుని పాటించడమా? చాలా కష్టమండి బాబు, మాటలుగా దేవుని పాటించడం అంటే. యేసు ప్రభు వారు మనం చూపించింది ఏంటండి? యోహాను 3:16. యేసు ప్రభు వారు మనమే చూపించింది ఏంటి? ప్రేమను చూపించాడు. తిరిగి ఆయన మనం ప్రేమించాలన్నప్పుడు ప్రేమ బలవంతంగా ఉంటుందా, ప్రేమ స్వదాగా వస్తుందా? ప్రేమ ఎలా వస్తుందండి? బలవంతంగా వస్తే స్వదాగా వస్తుందా? ఇది ఈ విషయం క్లారిటీ తెచ్చుకోండి ఒకసారి. యేసు ప్రభు వారు మనం ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే సిలువ మీద చనిపోయేంతగా ఆయన చేతులు చాచి ఆయన ప్రేమను మన వైపు చూపించారు కదండి. ఇప్పుడు ఆయన మనం తిరిగి ప్రేమించేటలో మొదటి యోహాను 5లో ఏముందంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటామని కూడా మనం చదివాం. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. సంఘం అందరూ కూడా ఈ విషయాన్ని బాగా మైండ్కి ఎక్కించుకోండి. యేసు ప్రభు వారు మనం ప్రేమించారు. ఆయన మనం ఏం చేశారు? నీకు శిలువ ఇంకొంచెం ఈజీగా అర్థం కావడానికి, యేసు ప్రభు వారు మనం ఏం చేశారు? శిలువ మీద చనిపోయి మనకి ఆయన ఏం చూపించారు? ఆయన ప్రేమను చూపించి, ఆయన ప్రేమ ఎంత కొలత ఇస్తే మనం సిలువని చూసి చూడొచ్చు. ఇదిగో ఆయన ప్రేమ ఆయన సిలువలో కనపరచబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు మరలా తిరిగి ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనం ఆయన ఏం చేస్తున్నాం? తిరిగి ప్రేమిస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు ప్రేమ ఆయన స్థాయిని కూడా తగ్గించి కింద తీసుకొచ్చింది. ప్రేమ ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించి తీసుకొచ్చింది. ప్రేమ ఆయన మనిషిని పోలిక పుట్టే అంతగా తగ్గించి తీసుకొచ్చింది. ప్రేమ ఎంత దాకా తీసుకొచ్చిందంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఆయన ప్రేమ అన్నిటినీ దాటుకొని మన కోసము కిందకి వచ్చింది. పశువుల పాకలో పుట్టడం కానివ్వండి, లేకపోతే ఒక చిన్న స్త్రీ మరియా కడుపులో పుట్టి రానివ్వడం కానివ్వండి, మరి మన కొరకు అవమానాలు ఎదుర్కోవడం కానివ్వండి, మన కొరకు సిలువ మరణము, 39 కొరడా దెబ్బలు, గుద్దులు, అవమానాలు, ఉమి వేయించుకోవడం, మొలకిరడం, పక్కల బల్లెం, సిలువ అవమానాలు, వీటన్నిటిని భరించడానికి ప్రేమ ఉండడం వల్ల ఇవేమీ కూడా అడ్డురాలా ఏమా? అంతే కదా. ప్రేమ ఉండడం వల్ల ఇవేమైనా అడ్డొచ్చినాయా? ప్రేమ ఉండడం వల్ల ఇవేమీ కూడా అడ్డు రాలేదు. కానీ మనం తిరిగి ప్రేమిస్తాక మాత్రం చాలా అడ్డొచ్చేస్తున్నాయి. తిరిగి ప్రేమిస్తాక ఏమంటూ వస్తున్నాయి? అమ్మో ఎన్ని అడ్డు వస్తున్నాయి. మీకు నడునొప్పి అడ్డు వస్తుంది, చుట్టాలు అడ్డు వస్తారు, తలకాయ పూట అడ్డు వస్తుంది, లేకపోతే బండి లేదండి, బండి లేకపోవడం అడ్డు వస్తుంది. అయ్యో మీకు చాలా అడ్డు వస్తాయి. మీకు ఏమండి ఎన్ని అడ్డు వస్తాయి? యేసు ప్రభు వారు మిమ్మల్ని ప్రేమించడానికి ఆయనకి ఏమి అడ్రాలా? యేసు ప్రభు వారికి ఆయన మనం ప్రేమించారు కనుక ఎన్ని వచ్చినా కూడా అడ్రాలా. ఇప్పుడు మరలా ఆయన మనం తిరిగి ప్రేమించే విషయంలో ఆయన ఎలాగైతే ప్రేమించాడో, ఎన్ని సాక్రిఫైసెస్, ఎన్ని త్యాగాలైతే మన కొరకు మనల్ని ప్రేమించేటప్పుడు త్యాగాలైతే చేశాడో, ఆయన తిరిగి ప్రేమించడంలో సాతానుడు ఏం చేస్తారంటే మనకు అడ్లేస్తా ఉంటాడు. చూడ పరిగెత్తున్న వ్యక్తికి కాలు అడ్డు పెడితే ఏమవుతాడు? పడిపోతాడు. అలాగే సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనం ఆయన తిరిగి ప్రేమించడంలో మనకు చాలా ఏమేస్తాడు? బండరాలు లాంటి అడ్లేస్తాడు. ఏమండి? అడ్లేసేటప్పుడు అయ్యయ్యో అడ్డొచ్చిందే ఎల్లేనే అమ్మో అని ఆగిపోతామా? యేసు ప్రభు వారికి ఆయన ప్రేమించే టైంలో ఎన్ని అడ్లు వచ్చినా కూడా ఆయన ఆగలా. ఇందాక చెప్పాను లిస్ట్, ఎన్ని అడ్లు వచ్చినాయో లిస్ట్ చెప్పాను. అయితే తిరిగి ఆయన మీరందరూ ఏమండి మీరందరూ ప్రేమించే టైంలో మీకు చాలా అడ్లు వచ్చేస్తున్నాయి. అందుకని మీరు ఏమున్నారు తెలుసా? చాలా కష్టంగా ఉంది. అమ్మో దేవుని వెంబడించడం చాలా కష్టమండి. ఇప్పుడు ఇందాక ఆన్సర్ ఇచ్చారు. ఈయనకి ఈజీ అయిందా మనం ప్రేమించడం? అలాగే ఆయనకి ఈజీ కానప్పుడు మనకు కూడా సాతాను ఏం చేస్తారని చాలా అడ్లేస్తాడు. సమస్యలు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, అప్పులు తీసుకొస్తాడు, వగైరా ఇంకా అందులో ఏదైనా పెట్టచ్చు. సాతాను మనల్ని వెనక్కి లాగడానికి, ఆయన్ని ప్రేమించుకొని ఉండడానికి చాలా వేస్తాడు. దయచేసి గమనించండి. చాలా వేసినప్పుడు మనమేం చెప్తున్నామంటే, ఇందాక మీరు అందరికి ఇచ్చిన సమాధానం చాలా కష్టమండి ఆయన ప్రేమించినట్టు. మరి ఆయన ప్రేమించాడు. పౌలు గారు ఏం చెప్పారంటే, ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించడానికి ఏది కూడా అడ్డొచ్చినా కూడా దేన్ని కూడా అన్నీ కూడా దాటొచ్చారో, అదేవిధంగా సాతానుడు మనం ఆయన వెంబడించేటప్పుడు సాతానుడు చాలా బండరాలు వేస్తాడు ఆయన దగ్గర రానివ్వకుండా. అయితే పౌలు గారు ఏమన్నారంటే,
ఇవేవి కూడా మమ్మల్ని ఆపలేవు. పౌలు గారు ఏమన్నారండి? ఇవేవి కూడా మనల్ని ఆపలేవు. మమ్మల్ని ఏవి కూడా ఆయన కొరకు మేము జీవించడానికి నాట్ ఈవెన్ వన్ సింగిల్ థింగ్, ఏది కూడా మనల్ని ఆపలేదు. ఏది కూడా ఆపలేదు. ఆయన భాషలో ఏం చెప్తున్నాడు అంటే దేవుని వెంబడించడం చాలా ఈజీ అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆయన మీద నాకు అమితమైన ప్రేమ ఉంది కనుక నన్ను ఏది కూడా ఆపలేదు. పౌలు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని అన్నాడు. అమ్మా దయచేసి గమనించండి, ఈ లోకంలో మీరు చాలా ప్రేమిస్తారు. మీ జీవితాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటారు. మీరు విన్నారు అందరూ? మీరు జీవితాన్ని మీ లోకంలో మీరు ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే మీ సుఖం, మీ సౌభాగ్యం, మన 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 జీవితం, భౌతిక జీవితం, దీన్ని ఎక్కువగా ప్రేమించుకుంటారు. దీన్ని ఎక్కువగా పోషించుకోవడానికి చూస్తారు. దీనికి ఏ కష్టం కలగకుండా చూస్తారు మీరు. అయితే బైబిల్ చెప్తుంది దేవుడు మనల్ని చేసింది దీన్ని ఎక్కువ ప్రేమించుకోవడానికి. దేవుడు మనల్ని చేయలా. ఇదిగో ఆయన ఎక్కువగా ప్రేమించడానికి మనల్ని చేశాడు. కానీ మన దారి తప్పిపోయి ఏం చేసామంటే మనల్ని ఎక్కువ ప్రేమించుకున్నప్పుడు ఈయన ఎలా ప్రేమిస్తాం? మనల్ని ఎక్కువగా ప్రేమించుకునేటప్పుడు ఈయన ఎలా ప్రేమిస్తాం? మనం కుదరదు ఇక. అందుకే ప్రభు చెప్పాడు మీరు డబ్బుని నన్ను కలిపి ప్రేమించలేరు అని చెప్పేశాడు ఆయన. ఏమండి? యూ కెనాట్ లవ్ బోత్ మ్యామన్ అండ్ జీసస్. యేసు ప్రభు నేను మనల్ని కలిపి ప్రేమించుకోలేం. ఏ దాసుడికి ఇద్దరు యజమానులు ఉంటే ఒక యజమానుడి మాట ఎండగలడు కానీ ఇంకో యజమాని మాట సరిగ్గా వినడు. ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడు ప్రేమిస్తాడు. ప్రభు ఆనాడే చెప్పాడు. ఈరోజు దావీదు ఏమన్నాడు? దావీదు జీవితంలో మనం చూసే గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రేమించాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. ఇంకోటి ఏమన్నాడంటే ఆయనను ఆయన ధర్మశాస్త్రము నన్ను గొప్ప చేసింది. ఏం చేసిందంట? అది అంటున్నాడు. అందుకనే నాకు మిగతా ఏమీ ముఖ్యం కాదు. దావీదు కుమారుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరేంటో తెలుసా? చెప్తారు గట్టిగా. ఆయన పేరేంటంటే దావీదు కుమారుడు పేరు సొలొమోను. బెత్షెబకు మరి దావీదుకి పుట్టిన కుమారుడు పేరు సొలొమోను. ఆ సొలొమోను ఏం చేశాడు తెలుసండి? సొలొమోను మొదలు మాత్రం సూపర్, మొదలు అద్భుతంగా ఉంది. మొదటి రాజుల్లో మనం చూస్తాము. దేవుడు అడుగుతాడు సొలొమోను నీకేం కావాలి? ప్రభువా నీ ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానాన్ని అంటాడు. దేవుడు అతనికి అన్నీ చేస్తాడు. ఎంత ధనాన్ని సమకూర్చుకున్నాడంటే ప్రపంచంలో అతను అంత ధనవంతుడు లేడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు. దాంతోపాటు అనేకమైన పాపంలోకి వెళ్ళిపోయాడు. అతడు ఎంజాయ్ చేసినంతగా ప్రపంచంలో ఎవరు చేయలే, అంతగా అతను జీవించాడు. చివరికి ఇదంతటినీ చూసేశాడు. దేన్ని? మొత్తం లోకంలో ఏ సుఖ సౌఖ్యాలు ఉన్నాయో వాటంతటిని కూడా చూసేశాడు. దాదాపు 1000 మంది భార్యలు. అతనికి ఉన్న ఆస్తి మామూలు ఆస్తి కాదు. ఇంతగా ఎంజాయ్ చేసిన అలాంటి వ్యక్తిని చివరి జీవితంలో చివరి 20-30 సంవత్సరాలు అతని జీవితాన్ని చూస్తే ఎంత భయంకరంగా అతను ఏడ్చాడు. దావీదు అలా లేడు. దావీదు వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, రా బాబు దేన్ని ప్రేమించగరా నాయనా, నీ ప్రేమ కేవలము ఆలయం మీద, ధర్మశాస్త్రం మీద, దేవుని మీద మాత్రమే నీ ప్రేమ ఉండాలని చెప్తే అది లెక్క చేయలా. డబ్బు వచ్చేసరికి ఏం చేశాడంటే అతను ఇంకా ఎక్కువ సంపాదించేసుకొని చివరి 30 సంవత్సరాలు ఏడుస్తూ డిప్రెషన్లో ఏడుస్తూ బతికి, అందుకని ప్రసంగి రాస్తూ అంటాడు, అరే ఏంటి అన్నిట్లో ఏమీ లేదే అని చెప్పి ఏడుస్తూ అతను రాశాడు. అమ్మ అర్థమవుతుంది మీ అందరికీ? మన ఫస్ట్ ప్రేమ లాస్ట్ ప్రేమ ఈయన మీదే ఉండాలి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆయన మనం అంతగా ప్రేమించినప్పుడు మనం తిరిగి ఆయన ప్రేమించడానికి చాలా అవరోధాలు అడ్లు వస్తూ ఉంటాయి. పౌలు అంటున్నాడు అవేవి కూడా నాకు పనికిరావు. ఎందుకంటే ఆయన ప్రేమను నేను చూసినప్పుడు ఆయన తిరిగి నేను ప్రేమించడంలో నాకు ఈ అడ్డెందుకు వస్తాయి? నాకు దేవుని వెంబడించడం కష్టము కాదు. ప్రాబ్లం ఏంటంటే ఈయన ఎంత ప్రేమించడం మనకి తెలియకపోవడం వల్ల ఆయన తిరిగి ప్రేమించడంలోనే సమస్య వచ్చింది మనకి. ఏమన్నా అర్థమవుతుందా? ప్రాబ్లం ఏంటంటే ఈయన మనం ఎంతగా ప్రేమించడం మనకి తెలియకపోవటం వలన ఆయన మనం ఎంత తిరిగి ప్రేమించాలో. ఏమండి? దేవుని మోసం చేసాం మనము, అందుకనే చుట్టుపక్కల అందరూ మనం మోసం చేస్తున్నారు. నేను ఎందుకు మోసపోతున్నాను చాలా మంది గ్రహించడం. ఇదిగో యూ హ్యావ్ చీటెడ్ హిమ్, సో యు ఆర్ బీయింగ్ చీటెడ్ బై ఎవ్రీబడి. అర్థమైందండి? అక్కడ మిస్ అయ్యాం మనం, పాయింట్ అక్కడ మిస్ అయ్యాం. అందుకనే దేవుడు అంటే ఇదిగో ఆదాము, ఓ ఆదాము నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు, ఇప్పుడు ప్రతిదీ నీకు దూరంగా వెళ్ళిపోతుంది, దేవుడితో సంబంధం కోల్పోయి. సో ఈరోజు 26వ అధ్యాయంలో మనం చూడబోయే ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఎవరిని ప్రేమించాలని బైబిల్ చెప్తుందండి. దేవుని మాత్రం మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ఆయన ఏం చేయాలి? ఆయన ప్రేమించగలుగుతున్నామంటే ఆయన మనం అంతగా ప్రేమించాడు మనల్ని. ఏమండి? సో అంచేత దయచేసి గమనించండి, దావీదు ఏమన్నాడంటే దేవా నేను యథార్థంగా జీవించాను అన్నాడు. ఏమన్నాడండి? యథార్థంగా జీవించాను అంటే అది దేవుని సహాయం వలనే. అందుకని చూడండి 10వ వచనం ఏముందో, 11వ వచనం, అదే 11వ వచనం ఏముందో చూడండి. నేను యథార్థవంతుడిని నడుచుకొనిచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవా నేను యథార్థంగా జీవించాలంటే నాకు ఎవరి సహాయం కావాలి?
నాకు నీ సహాయం కావాలి, యథార్థంగా నేను జీవించాలంటే నాకు నీ సహాయం కావాలి అని అర్థిస్తూ ఉన్నాడు దావీదు. ఎవరి సహాయం కోరుతున్నాడండి? దేవుని సహాయం కోరుతున్నాడు. దేవుని సహాయం కోరుతుంటున్నాడు. ఆయన దేవుని ఎంతలా ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న చెడు స్నేహాలని, చెడుని దూరం చేశాడు. ఏం దూరం చేశాడు? మన దేవుని ప్రేమిస్తే దేన్ని దూరం చేస్తాం చూడండి. ఒకసారి 4వ వచనం చూడండి. ఆయన దేన్ని దూరం చేశాడు? 4వ వచనం చూడండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడంటండి? పనికి మాలిన వారు అంటే ఎవరో తెలుసండి? దేవుని భయం లేని వారు పనికి మాలిన వారు. ఏం అర్థమవుతుందా? ఎవరితో సాంగత్యం చేయరంట? అమ్మ, ఎక్కువ మంది మీ స్నేహితులు విశ్వాసులా అవిశ్వాసులా? ఏమా మీ స్నేహితులు విశ్వాసులా అవిశ్వాసులా? క్రైస్తవ ప్రపంచం వినోదము ఎవరి దగ్గర నుంచి పొందుతుందంటే టీవీల్లో, ఫోన్లో, అన్యుల దగ్గర నుంచి వినోదం. కామెడీ షో. వారు ఎలా జీవిస్తున్నారో వేటిని బట్టి ఆనందిస్తున్నారో మనం కూడా వాటిని బట్టి ఆనందిస్తాం. ఇప్పుడు సినిమాలు, కామెడీ షోలు, సీరియళ్ళు, బైబిల్ ఎందుకు వాటికి విరుద్ధం అంటే మనం ఎప్పుడైతే వాటిని చూస్తూ ఉంటామో అయ్యే బుద్ధులు, ఆలోచనలు మన బుర్రలో కూడా దూరతాయి. అందుకని దావీదు ఏమంటున్నాడంటే 4వ వచనంలో పనికి మాలిన వారితో నేను ఏం చేయనంట? సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనతో సాంగత్యము చెయ్యను అంటున్నాడు. తెలుగులో సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళ అయిపోతారంట. నువ్వు భక్తిహీనులతో కనుక సహవాసం చేస్తే వారు చమత్కారపు మాటలు, సరసోక్తులు, బూతులు, అబద్ధాలు వారి మధ్య ఉన్నాం అనుకో, కొన్ని నెలలకి అది ఏమీ తప్పు కాదులే అని చెప్పి మీరు కూడా సరసోక్తులు, బూతులు, అబద్ధాలు నేర్చేసుకుంటారు. అర్థమవుతుంది మీకు? దేవుని భయము, దేవుని మాటలు, దేవునికి సాక్ష్యంగా బతకడం ఇవేవి అలవాటము. మనం ఎప్పుడైతే వాళ్ళతో సహవాసం చేస్తారో వాళ్ళ అలవాట్లు మనకు కూడా వచ్చేస్తాయి. వాళ్ళ అలవాట్లు మనకు. దావీదు అన్నాడు, నా యథార్థతను నేను ఎలా కాపాడుకున్నాను అంటే, నా యథార్థత ఎలా కాపాడుకున్నానంటే నేను చెడు స్నేహాలు చేయలా. వాడు పాపం చేస్తాడని తెలుసు, నువ్వెళ్ళి ఆడపక్కన కూర్చుంటావు. చార్లెస్ స్పర్జన్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, చెడు స్నేహాలతో ఒక్క రోజు గడితే చాలంట బోల్డంత నష్టాన్ని, భక్తిహీనతను తీసుకొస్తుందంట. అందుకని దావీదు అన్నాడు, నేను చెడు స్నేహాలకు పోను. నేను బైబిల్ చెప్తుంది చెడు స్నేహం మంచి నడతను చెరిపేస్తుందంట. పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో చూసుకోవాలి, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో చూసుకోవాలి, ఎవరితో బయటికి వెళ్తున్నారో చూసుకోవాలి, ఎవరితో టైం గడుపుతున్నారో చూసుకోవాలి. ఇది తల్లిదండ్రులుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు నీ ఫ్రెండ్స్, ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? చాలామంది అంటే సహవాస దోషం అంటాను, చూశారండి? సహవాసము ఒకసారి చెడిపోం. జాయిజాయిగా చిన్నగా వస్తుంది. చెడు స్నేహము చాలా డేంజర్. దేవునికి దూరం చేస్తుంది, తల్లిదండ్రులకి దూరం చేస్తుంది. మరి ప్రపంచంలో ఏమండి, మరి ప్రస్తుత రోజుల్లో అనేకమైన చెడిపోవడం గల కారణము స్నేహాలే. చెడు అలవాట్లు నేర్చుకోవడానికి గల కారణం కూడా స్నేహాలే. మాదక ద్రవ్యాలకి అలవాటు పడడానికి కారణం కూడా స్నేహాలే. పోలీసులు కూడా ఏమడుగుతారు, ఒరే నీ ఫ్రెండ్స్ ఎవర్రా అని అడుగుతారు. ఎవరు కలిసి చేస్తున్నారు ఇది? ఫ్రెండ్షిప్. అందుకని మనకి ఫెలోషిప్ ముఖ్యం. నీకు స్నేహితులు విశ్వాసులే ఉండాలి. నీకు స్నేహితులు అవిశ్వాసులు ఉంటే వారు అలవాట్లే నేర్చుకుంటారు. మీరు ఈరోజు అనేక మంది 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసి, అరే నా యవ్వనాన్ని పోగొట్టుకున్నానే. ఎలా పోగొట్టున్నావు తెలుసా? నీ ఫ్రెండ్స్ని బట్టి పోగొట్టుకున్నావు. అందుకని చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ అని అంటారు. నీ స్నేహితుల్ని చాలా జాగ్రత్తగా నువ్వు ఎన్నుకోవాలి. నీ స్నేహితులు చెప్పవచ్చు నువ్వు ఎట్లాంటి వాడు అని. ఫ్రెండ్స్, లోక ఫ్రెండ్స్ ఎటువంటి వారంటే, తప్పుమైన కుమారుడి విషయంలో చూస్తాం మనం. నా యొక్క యథార్థత దేని బట్టి ఇచ్చిందంటే, ఈ 6వ వచనం బట్టి, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును,
యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ఏం చేస్తానని చెప్పాడండి? ఏమో మన క్రైస్తవులుగా ప్రదక్షిణలు ఉన్నాయి మనకి? గుడి చుట్టూ కానీ దేని చుట్టూ కానీ మనం ప్రదక్షిణలు చేస్తామా? ప్రదక్షిణాలు చేయము. కానీ దావీదు ఏమన్నాడు? దేవా నీ బలిపీఠం చుట్టూ నేను ఏం చేస్తానని చెప్తున్నాడు? ప్రదక్షిణాలు చేస్తానని. గమనించండి, దావీదు ఏమన్నాడంటే, నా నీతి యేసు ప్రభు వారు నాకు ఇచ్చిన నీతి అన్న విషయాన్ని చెప్తూ ఏమన్నాడంటే, ఆయన యెరూషలేము ప్రత్యక్ష గుడారము రెక్టాంగులర్ షేప్, ఈ షేప్లో ఉంటుంది. అలాగా ఏమండి, 4 గదులు ఉంటాయి. మొదటి గదేమో అతి పరిశుద్ధ స్థలము, అక్కడే మందసం ఉంటుంది. మందసంలో మన్నా పాత్ర, ఆహారోని కర్ర, 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలము. దాని కింద ఉన్న గదేమో పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం యాజకులు ఉంటారు. తర్వాత ఏమో యూదుల పురుషులు ఉంటారు. ఇక్కడ బయట ఈ ఎంట్రన్స్ అంటారు, అవుటర్ గేట్ అని అంటారు, అవుటర్ కోర్ట్ యార్డ్, అవుటర్ గేట్ అంటారు ఎంట్రన్స్. ఇక్కడేమో బలిపీఠం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా యూదులు అందరూ వచ్చి ఇక్కడ బలి అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద బలిపీఠం ఉంటుంది, అర్పిస్తూ ఉంటారు. జనరల్గా వచ్చే బలి పశువుని అక్కడ పెడతారు, బలి అర్పిస్తారు. దావీదు యథార్థవంతుడు అనడానికి ఒక గొప్ప కారణం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఏ క్రిమినల్ అడగని క్షమాపణ దావీదు అడిగాడు. అంతలా అడిగాడు. ప్రపంచంలో ఏ క్రిమినల్ అడగనంతగా దావీదు దేవుని దగ్గర క్షమాపణ అంతగా అడిగాడు. అందుకని బలిపీఠంకి ఆయన వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో తెలిసిన, బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఒక బలి నడిపిస్తారు. కానీ దావీదు వచ్చినప్పుడు దాదాపు 50, 60, 70 బలి పశువుల్ని తీసుకొచ్చేవాడు. బలి పశువులను తీసుకొచ్చి ఒక్కొక్క బలి పశువుని ఆ బలిపీఠం మీద ఏర్పాటు చేసి ఇలాగ నీట్గా అరేంజ్ చేసి, రౌండ్గా నీట్గా అరేంజ్ చేసి, అన్నిటి కూడా అరేంజ్ చేసుకొని అన్నిటినీ. ఎందుకంటే దేవా నా జీవితంలో దోషాలు అన్నీ, దావీదు ఏమన్నాడంటే, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. బలిపీఠం చుట్టూ ఏం చేస్తాడండి? ఏ ప్రదక్షిణం అది? ఒక్కొక్క బలి పశువుని అరేంజ్ చేసుకుని, ఏర్పాటు చేసుకుని చుట్టూ కూడాను ఆయన బలి అర్పించి వాటి చుట్టూ అంటే అన్నాడు, దేవా చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడు తన పాప క్షమాపణ చేసేటప్పుడు తన జీవితంలో ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం పెట్టుకొని మరీ దేవుణ్ణి పశ్చాత్తాపం అడిగాడు. ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కటి 1 by 1. దావీదు కూడా అదే రీతిగా తన బలి అర్పించేటప్పుడు ఒక్కొక్క దాన్ని అన్నిటిని అరేంజ్ చేసుకుని, అందుకని ఈ మాట రాయబడి ఉంది, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. బలిపీఠం మీద చేసే ఒకే ఒక పని బలి అర్పించడం, ఇంకేం లేదు. సో ప్రదక్షిణ చేశాడు అంటే ఒకే అర్థం మనకు వస్తుంది, ఆయన బలిపీఠం చుట్టూ అరేంజ్మెంట్లు చేశాడు. బలి పశువుల్ని అరేంజ్ చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క దాన్ని అంటిస్తూ ఆహుతి చేస్తూ అన్ని బలి అర్పించాడు అంటున్నాడు. అంతిమంగా అంటున్నాడు, నేను ఎన్ని బలి చేసినా నన్ను విమోచించేది, నన్ను రక్షించేది నీవే. దావీదు దూరంగా యేసు ప్రభు వారిని చూశాడు. దావీదు 1000 సంవత్సరంలో బతికాడు. యేసు ప్రభుకి దావీదుకి 1000 సంవత్సరాల గ్యాప్. ఆయన దూరంగా యేసు ప్రభు వారిని చూచి, దేవా ఈ బలిని నేను అర్పిస్తున్నాను, కానీ నన్ను విమోచించేది, నా విమోచకుడివి నీవే, నన్ను రక్షించేది నీవే అని, నా యథార్థత నేను అర్పించే బలిని బట్టి కాదు. పేతురు అంటున్నాడు, ఈ యొక్క బలి పశువుల ద్వారా మన పాప క్షమాపణ కాదు, కానీ ఇదిగో నిర్మలమైన ఆ యేసు రక్తము ద్వారానే మన యొక్క పాప క్షమాపణ అని చెబుతూ దావీదు అంటున్నాడు, నేను ప్రస్తుతానికి బలి అర్పిస్తున్నప్పటికీ కూడా దూరంగా 1000 సంవత్సరాలు నేను చూసేది మాత్రం యేసు ప్రభు వారిని చూస్తూ ఉన్నాడు. నా యథార్థత నా నీతి నీ బట్టే, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవా ఆయన ఎలాగైతే మనం ప్రేమించాడో అదే రీతిగా మనము కూడా ఆయనని, ఎప్పుడైతే ప్రేమను అర్థం చేసుకుంటాం, ప్రేమను చూస్తామో, ఆయన్ని వెంబడించడం అతి సులువైన పని. ఆయన వెంబడించడం అతి సులువైన పని. గడిచిన కాలంలో బోధకులు సహా ఏం చెప్పారంటే, దేవుని వెంబడించడం మాటలు కాదు అని అన్నారు. రాంగ్. ఆయన్ని ప్రేమిస్తే ఆయన వెంబడించడానికి ఎగబడతాం మనం. ఆయన ఎలా ప్రేమించాడు సార్ మనల్ని? అంతగా ప్రేమించాడు మనల్ని. అంతే తిరిగి ఆయన ప్రేమించడంలో కారణాలు చెప్తామా? దావీదు అన్నాడు, నీ శాసనాలు నేను ప్రేమిస్తున్నా దేవా, నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను. ఇంకో మాట చూడండి, ఎందో వచ్చినే ఉన్నాడంటే, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను
ప్రేమించుచున్నాను, నీ సన్నిధిని నేను ప్రేమించుచున్నాను అని అన్నాడు. సో అంచేత మనం ఆయన్ని ప్రేమించే బద్దులో ఉన్నాం, ఆయన్ని ప్రేమించే బద్దులమై ఉన్నాం. ఇంగ్లీష్లో మంచి వచనం ఉంది ఇచ్చే విషయంలో, గాడ్ బ్లెస్సెస్ అ cheerful giver అని. సంతోషంగా ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు ఒక వచనం ఉంది. ఆయన ప్రేమించాడు, తిరిగి ప్రేమించాడు. కష్టంగా ప్రేమిస్తామా? చాలామంది అలాగే కష్టంగా ప్రేమిస్తారు. అయితే దేవుడు తీసుకోడు. అసలు కయ్యేని అర్పణ దేవుడు తీసుకున్నాడా? తీసుకోలా. ఏబేలు అర్పణ మాత్రమే తీసుకున్నాడు, కయ్యేని తీసుకోలా. అందుకని తిరిగి వెంబడించేటప్పుడు ఆయన తిరిగి వెంబడించడంలో సీక్రెట్ ఏంటో తెలుసా? ఆయన తెలుసుకోవటమే. ఆయన్ని తెలుసుకునే కొద్దీ అమ్మో అమ్మో అమ్మ ఇంత గొప్పవాడా అని ఆలోచనతో మనం ఆయన వెంబడిస్తాం. ఎలక్షన్లు జరుగుతున్నాయి, సినిమా హీరో వస్తాడంటే అలాగే అందరూ వెయిటింగ్. ఈ కుర్రోళ్ళు అందరూ కూడా బళ్ళు కింద మీద ఆనకండ నడిపేస్తున్నారు. కింద మీద ఆనకండ నడిపేస్తుంటే ఆ కుర్రోడు ఆ నడుపుతూ స్ప్లెండర్ ప్లస్ బండి నడుపుతూ జారిపోయి కింద పడిపోయాడు. కింద ఎంత కొట్టుకుపోయి, తెలసొక్క వేసుకున్నాడు, ఎంత కొట్టుకుపోయిందో రక్తం కనబడుతుంది లైట్గా. ఇలా తెలిసి కొట్టుకుపోతుంది కదండి. ఆ కొట్టుకుపోతే జనరల్ కట్టుకుపోగానే మనం ఏం చేస్తాం? ఇలా వెళ్ళిపోతాం. ఇంకా అలా మరి అభిమానించే సినిమా హీరో వచ్చేసరికి ఇది రక్తం కారుతున్నా, అబ్బే ఏం లేదు ఇలా అనేసి రక్తం మళ్ళీ బండి స్టార్ట్ చేసాడు. లెక్క చేయలేదని అసలు. ఓ వ్యక్తిని ప్రేమిస్తే అభిమానిస్తే ఏవి అడ్రావు అనమాట. ఆ సినిమా తారకి నీ పేరే తెలియదే, నీకు మహా అయితే కనీసం చెయ్యూపుతాడు దూరం నుంచి ఇలాగా, నీ పేరే తెలియదే. బైబిల్ చెప్తుంది, నువ్వు పుట్టక మునిపే నేను ఎరిగినవాడంట. యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్. అద్భుత రీతి దేవుని చేశాడంట. నీ తల్లి కంటే ఎక్కువ ప్రేమించాడంట, నీ తండ్రి కంటే ఎక్కువ పోషిస్తాడంట, నీకోసం చచ్చిపోయాడంట ఆయన. అంత వ్యక్తిని ప్రేమించడానికి వస్తే నడు నొప్పి కాళ్ళు నొప్పి అని దొంగ అబద్ధాలు చెప్తావా? అదా మనం ప్రేమించే వైఖరి? ఇంతేనా ఆయన మనం తిరిగి ప్రేమించేది? ఆయన బాధపడ్డాన్ని పైనుంచి అంతా నువ్వు ప్రేమించేది. ఆయన సిలువ 2 చేతులు చాపిన చేతులు కనిపించట్లేదా? తిరిగి ఆయన ప్రేమించడానికి వస్తే మనం చెప్పేది కారణాలా? అందుకని పౌలు అన్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను ఆయన వెంబడించడానికి బలవంతం అంటే ఆయన వెంబడించకుండా నేను ఉండలేను అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆయన ఎవరు ఎరిగాడు కాబట్టి. మనకి ఎక్కడ లింక్ ఎక్కడ దిగిపోయిందంటే ఆయన సరిగ్గా ఎరగలేదు మనం. అందుకని ఆయన కొరకు చేయాల్సిందంతా ప్రేమించాల్సిందంతా ప్రేమించలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఎరగలేదు మనం. అది ప్రాబ్లము. ఈరోజు ప్రభువుని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, రండి నన్ను ఎరగండి అని. ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను కన్నాది ఆయనే, నేను పోషించేది ఆయనే, నీకు ఒకటి చనిపోయింది ఆయనే, నేను రక్షించేది కూడా ఆయనే, అసలు నీకు అమ్మా నాన్నలు ఇచ్చింది కూడా ఆయనే. అది గుర్తుపెట్టుకోండి. సో అంచేత ఇంకా బాప్తిజం ఎవరన్నా తీసుకోకుండా ఉంటే కనుక, తీసుకోకుండా ఉంటే కనుక మీ దగ్గరే ఉంది. నాట్ ఫార్ ఫ్రమ్ యూ, మీకు దూరంగా లేదు, మీకు దగ్గరగా ఉంది. ఆలస్యం ఎందుకు? ఎప్పుడైతే ఆ నపుంసకుడు మాట్లాడినాడో, నాకు బాప్తిజం ఇచ్చే ఫిలిప్పు, నాకు బాప్తిజం ఇచ్చే అన్నాడు, విత్ ఇన్ 1 minute బాప్తిజం ఇచ్చేశాడు. ఇంకా దేనికోసం ఎదురు చూస్తుంది? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినాడు ఎలా? రాబో ఉగ్రత నుంచి మీ తల్లిదండ్రులు ఇచ్చింది ఆయనే, మిమ్మల్ని కన్నది ఆయనే, మిమ్మల్ని పోషించేది ఆయనే. తల్లిదండ్రి నీ రక్షకుడు ఆయనే, నేను చివరికి తీసుకుపోయేది కూడా ఆయనే, ఆయన దగ్గరికి. ట్రస్ట్ యువర్ లైఫ్ విత్ జీసస్ అండ్ జస్ట్ గో అహెడ్. చప్పట్లు కొడుతూ పాడదామండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి,